హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ గోంగూర ఎలానో చూద్దామా? ఓకే ఫ్రెండ్స్, ఒక కళాయి పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ పోసుకోవాలి. 1 కప్పు ఆనియన్స్, 2 పచ్చిమిర్చి చీలికలు, ఓ పెద్ద సైజు టమాటా ఒకటి వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి త్వరగా మగ్గడానికి. పసుపు బాగా వేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం బాగా మగ్గాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. బాగా కలుపుకొని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ దానిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం సగం ఉడికాక కారం వేసుకోవాలి తగినంత. బాగా కలుపుకొని దగ్గర పడ్డాక ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ పక్కన పెట్టుకొని దాన్ని ఒక కళాయి తీసుకొని ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి చీలికలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక చిన్న సైజు టమాటా ముక్కలు వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం మగ్గాక దానిలో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. దాని మీద కొంచెం ఆయిల్ పోసుకోవాలి మళ్ళీ, ఎందుకంటే త్వరగా మగ్గడానికి. ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేయం ఫ్రెండ్స్. గోంగూర బాగా దగ్గర పడ్డాక కారం వేసుకోవాలి 1 స్పూన్. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కూడా గోంగూరలో వేసుకోవాలి. బాగా కలుపుకొని సాల్ట్ అవన్నీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అది పక్కన పెట్టుకొని ఒక కళాయిలో మళ్ళీ ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు వేసుకొని ఒక ఎండుమిర్చి వేసుకొని నెక్స్ట్ కరివేపాకు వేసుకొని రెడీ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ గోంగూరలో వేసుకొని సర్వ్ చేసుకుంటే మన చికెన్ గోంగూర రెడీ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ద ఐకాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మన ఛానల్లోకి వెళ్ళి ఇలాంటివి చాలా ఉన్నాయి, అందరూ చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుమగుమలాడే గోంగూర చికెన్ రెడీ.